హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టుడే వీడియోలో మన ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో వాటిని చూస్తేనే మనకి ఎలర్జీ వస్తూ ఉంటుంది. చాలామందికి బల్లులు అంటే చాలా భయం. సో అది మన మీద ఎక్కడ పడిపోతుందా అన్న భయం, అలాగే వంటింట్లో తిరిగితే అవి వంట చేసేటప్పుడు ఎక్కడ పడిపోతాయి అన్న భయం ఉంటుంది. సో ఆ బల్లులకి ఒక మంచి రెమెడీ మేము ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. ఈ బల్లుల గురించి రెమెడీ అన్నా కదా ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి ఫస్ట్గా బల్లుల్ని తరిమి కొట్టడానికి కావాల్సినవి మిరియాలు, లవంగాలండి. వీటిని మీరు మిక్సీ అన్నా పట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే రోట్లో అన్న దంచుకోవచ్చు. ఈ మిరియాలు, లవంగాలు అనేవి చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి బల్లులకి ఆ ఘాటైన వాసన పడదండి. సో అందుకని ఈ రెండు బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇలా మెత్తగా దంచేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో గ్లాస్ సగం వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ముందుగా దంచిపెట్టుకున్న మిరియాలని, లవంగాల్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 ఆనియన్ పీల్ తీసేసి 1 ఆనియన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం చిన్నగా చాప్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్లో అస్సలు వాటర్ పోయొద్దండి, దాంట్లో వచ్చిన వాటరే ఈ వాటర్లో యాడ్ చేయాలన్నమాట. ఈ ఆనియన్ స్మెల్ అనేది కూడా అస్సలు పడదండి. ఈ ఘాటైన వాసనకి బల్లులు అనేవి ఈ దరిదాపుల్లో కూడా రావన్నమాట. ఆ స్మెల్కే అక్కడి నుంచి పారిపోతాయి అన్నమాట. మీరు వాటి మీద స్ప్రే చేసినట్టయితే వాటికి గాలాడక చనిపోవడం కూడా జరుగుతుంది. సో నేను స్మూత్ పేస్ట్గా పట్టేసుకొని అస్సలు వాటర్ అనేది యాడ్ చేసుకోలేదండి. మనకి 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వచ్చినా చాలు. సో ఆనియన్లో వచ్చిన వాటర్ని ఇలాగా స్ట్రైనర్లో వడకట్టుకున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ ఆనియన్ వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ని ఆ వాటర్లో మిక్స్ చేసేసుకున్నాను. ఒక్కసారి కలిపేసుకొని మీ ఇంట్లో డెటాల్ సోప్ ఉంటే డెటాల్ సోప్ యూస్ చేసుకోండి, లేకపోతే డెటాల్ లిక్విడ్ని యూస్ చేసుకోండి. డెటాల్ తప్ప ఇంక ఏ సోపు యూజ్ అవ్వదండి. డెటాల్ అనేది మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఫంగస్ని తొలగించడానికి బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మనకి మంచి చేసేవి బల్లులకి హాని చేస్తాయి అన్నమాట. ఆ వాసనకి బల్లులు అస్సలు పడదు. సో ఈ నాలుగిటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఒక చిన్న స్టీల్ గిన్నెలో ఈ వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లో దూదిని వేసుకొని దీపం వెలిగించి గుమ్మం ముందు పెట్టినట్టయితే ఆ స్మెల్కి అస్సలు దరిదాపుల్లోకి రావన్నమాట. మీకు ఒకవేళ బల్లులు అనేవి గుమ్మం బయట నుంచి వస్తున్నాయని అనిపిస్తే ఇది దీపం వెలిగించేసి బయట పెట్టేయండి. ఆ స్మెల్కి అసలు దగ్గరికి కూడా రావు. అలా కాకుండా మీరు స్ప్రే చేసుకున్న బల్లులు అనేవి చనిపోతాయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.